మాట పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో మీరు చదువుతారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. మీరు అరణ్య త్రోవలో కలగజేస్తున్నాను. తీసుకొచ్చాడు. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఈ మాట ప్రభు ప్రారంభిస్తూ, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని నాలో చెప్పదా. మొలుచును కాదు, ఇప్పుడే మొలుచును అన్నాడు. అనగానే అది మొలిచింది. ఇప్పుడే మొలుచును అన్నాడా, లేకపోతే రేపు మొలుస్తుంది అన్నాడా, కొద్దిసేపు ఉన్నా మొలుస్తుంది అన్నాడా? అది అంటుండగానే అది మొలుస్తుంది. అది ఏంటది? నూతన క్రియ. అంటే ఆయన అనగానే అది ఏమైందంటే మొలిసింది. ఇప్పుడే మొలుసును, దాన్ని ఆలోచించారా? మొలిసిందా? నూతన క్రియ అనేది మొలిసిందా? ఆలోచించారా? ఏంటది? ప్రేసలో మొలిసిందా లేదా? ఆమేన్. అసలే 2020 అనగానే గుళ్ళు అయిపోద్ది అనుకున్నామా? ఎప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు చదువు అయ్యగారు, ఇప్పుడు అందరూ చదువు అయ్యగారు. అయ్యగారు నువ్వే మా దేవుడు స్వామి. ఆయనతో మాత్రం నీకెందుకు తొక్క మెడుగు? ఆయన తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళిపోతే మంచిది. మీకు కొన్ని విషయాలు తెలియదు. బైబిల్లో ఏదైనా తోటలో నుంచి బయట నెట్టేసేది అవ్వ ఆదాముని. ఎందుకు తీసుకెళ్ళిపోమంటున్నాడు, బయటికి నెట్టమంటున్నాడు, బయట తీసుకెళ్ళమంటున్నాడు, గేట్ ఏమంటున్నాడు, మీకు ఏం తెలుసు? అది బైబిల్ ఉన్నాయి. అవి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి? వినటానికి రమ్మన్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోవటానికి రమ్మన్నాడు. ప్రెస్లో అప్పుడు ఏం చేయాలి? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును అని అన్న మరుక్షణంలోనే మొలిపించిన దేవుడిగా, నూతన క్రియ చేసిన దేవుడిగా నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని నిలుపుకున్నాడు. ప్రెస్లో ఇది ఆయన చేసినటువంటి నూతన క్రియ. ఇది ఆయన ద్వారానే ప్రారంభమైంది. మొలుచుట అనగా ప్రారంభం. ఇప్పుడే మొదలంటే ప్రారంభం.
ఈ విధంగా ఈ నూతన సంవత్సరం మనం ప్రారంభించుకున్నామంటే ఇది ఆయన చేసిన క్రియ. ఎవరు చేసిన క్రియ అంటే ఈ విధంగా మనం ప్రారంభించుకున్నామంటే ఎవరు చేసిన క్రియ ఇది? ఈ నూతన సంవత్సరం మొదలవటం అంటే ఇప్పుడు అది మొలిసిందంటే ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడా లేకపోతే ఇప్పుడేనా? ఒక అరగంట అయింది అంతే. ఈ మొదలవటం అంటే ఏంటి? ప్రారంభం. ఈ విధంగా ఈ నూతన సంవత్సరం అనేది మనం ప్రారంభించుకున్నామంటే ఇది ఆయన చేసిన క్రియ, ఇది ఆయన చేసిన కార్యం, ఇది ఆయన కృప ద్వారా మనం ప్రారంభమైంది, ప్రారంభించుకోగలిగాం. ఈ సంవత్సరంలో మనం ప్రవేశించగలిగాం. ఆమేన్. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. మునుపటి వాటిని ఏం చేసుకోకూడదు. ఇంకా ఇక నూతన సంవత్సరంలో మనం ప్రారంభించుకునేటట్టుగా ఈ నూతన క్రియ చేసి ప్రవేశింపచేసిన దేవుడు అంటాడు, మీ జీవితంలో నూతన క్రియ నేను ప్రారంభించాను, మొలిసింది, ప్రారంభమైపోయింది. నూతన క్రియ ప్రారంభమైపోయింది. మీరు నూతన వ్యక్తులు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి ఆ నూతన క్రియ అనేది, సంవత్సరం అనేది ప్రారంభింపచేసినటువంటి ప్రభు అంటాడు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి. మునుపటి వాటిని చేసుకోకండి. ఎందుకని? ఈ సంవత్సరాన్ని ప్రారంభింపచేసిన దేవుడు, ఈ సంవత్సరంలో ప్రవేశింపచేసిన దేవుడు, మనం చేపట్టుకుని తీసుకొచ్చిన దేవుడు, మీరు నా చేతిలో ఉన్నవారు. ఆమేన్. ఎవరి చేతిలో ఉన్నాం మనం? అవునా కదా? ఆయన చేతిలో ఉండబట్టి సంవత్సరంలోకి వచ్చాం మనం. రానుల సంగతి నేను ఎప్పుడు చెప్పను. అది ప్రార్థనలోనూ ఎత్తనాల మాట, ప్రసంగంలో కూడా ఎత్తనాల మాట. ఈ సంవత్సరంలో మనం వచ్చామంటే, ప్రవేశించామంటే, మనల్ని ప్రవేశింపజేసిన దేవుడు ఎవరు అని అంటే, మనకు మాట ఇచ్చి నెరవేర్చిన వాడు. ఏమని మాట ఇచ్చాడు? చూడుము, నరచేతుల మీదనే నిన్ను, ఒట్టిగా కాదు, నిన్ను చెక్కుకున్నానన్న దేవుడు చెక్కు చెదరనటువంటి ఆరోగ్యముతో, చెక్కు చెదరనటువంటి విశ్వాసముతో, సంతోషముతో ఇదిగో మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టించి ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, ఆలోచింపరా అని చెప్పి ప్రవేశింపచేసిన దేవుడు అంటాడు, మొలిసేసింది నూతన కార్యం. నూతన క్రియ ఏమైందండి? మొలిసేసింది. అంటే నూతన సంవత్సరం ప్రారంభం అయిపోయింది. ప్రారంభం అయిపోయిందా లేదండి? ప్రారంభం కాల. అది ఎవరు చేసిన కార్యం అంట? దేవుడు చేసిన కార్యం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలట? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. నిజంగా నమ్ముతున్న వ్యక్తి అయితే, నిజమే, నాలో నూతన క్రియ ప్రారంభించాడు దేవుడు, ఆయన ప్రారంభించినటువంటి ఆ క్రియే ఈ సంవత్సర ప్రారంభం. ఇదే ఈ క్రియే, ఈ నూతన క్రియ ఆయన ఒలిపించాడు. ఇది ఆయన ప్రారంభింపజేశాడు. ఆయన దయ వల్ల, ఆయన కరుణ ద్వారానే నేను ప్రారంభించుకోగలిగాను, ప్రవేశించగలిగాను ఈ నూతన సంవత్సరంలో అని నువ్వు అనుకుంటుంటే, ఆమేన్. మునుపటి వాటిని ఏం చేయకూడదు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. అంటే నువ్వేం చేయాలి? మునగాల. మరి ఇప్పుడైనా మునగాలి. నువ్వు ఇప్పుడైనా ఏం చేయాలి? లేదా ఇంకా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటాను, వాటి వెంబడే నేను వెళ్తాను, వాటి వెంబడే నేను తిరుగుతాను. ఆమేన్, ఆమేన్ అని అనుకుంటే ఇంకా మునుక్కో. ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఉండాలనుకున్నట్టుగా, కడగబడాలనుకున్నట్టుగా మునుక్కోకూడదు. ఏళ్ళు లేదు, నూతన క్రియ చేశాడు నా దేవుడు, నిజమే, ఆయన ద్వారా నేను ప్రవేశించాను ఈ నూతన సంవత్సరంలో అనుకుంటున్నావా? మునుపటి వాటిని ఏం చేసుకోకూడదు? చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే ఏం చేయాలి?
అని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 వచనం చదువు. 11 నుంచి మునుపు ఆ కాలమందు కాక పరదేశులను వాగ్దానం లేదు, ఒక నిబంధన లేదు, పరజనులను నిరీక్షణ లేదు, లోకమందు దేవుడు లేనివాడుగా ఉన్నావు, దేవుడు లేని దానిగా ఉన్నావు. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకుని, అప్పుడు దూరంగా ఉన్నారని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? క్రీస్తు దగ్గర ఉన్నారా లేదా? ఇప్పుడు వాగ్దానం వింటున్నారా లేదా? వాగ్దానం వింటున్నారా లేదా? ఇప్పుడు వాగ్దానం ఉందా లేదా నీకు? ఇంతకుముందు నీకు దేవుడు లేడు, వాగ్దానం లేదు, సరైన విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? మునుపు దేవునికి దూరంగా ఉన్నావు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? సమీపంగా వచ్చావు. ఎక్కడికి వచ్చావు? మరి సమీపంగా వచ్చిన నీవు శుద్ధి చేసుకుంటావా? సమీపంగా వచ్చి కూడా ఇంకా నేను పరజనుడిగానే ఉండాలనుకుంటున్నాను, దేవుడు లేని దానిగానే, దేవుడు లేడు కానీ వాడిగానే ఉండాలనుకుంటున్నాను, మునుపులాగానే ఉండాలనుకుంటున్నాను అనుకుని మునుక్కుండా వెళ్ళిపోతావా? ఆమేన్. ఇప్పుడు ఏమవ్వాలి నీవు? ఇప్పుడు నువ్వు ఎవరివి? క్రీస్తుకి ఎలాగమ్మా? చదవమ్మా ఆ మాట. అదే మొత్తం ఇప్పుడు వచ్చింది మాట. ఇప్పుడు ఎక్కడికి వచ్చావమ్మా? ఇప్పుడు క్రీస్తు యేసునందు. మునిపి ఎలా ఉన్నావు? మునిపి ఎక్కడ ఉన్నావు? మందులో ఉన్నావా? మంచం మీద ఉన్నావా? మధ్యలో ఉన్నావా? మునుపు దూరంగా ఉన్న దేవుని మందిరంలో లేవు, గుర్తు చేసుకో. ప్రేసలో ఇప్పుడైతే దేవుని దగ్గరికి, క్రీస్తుకి నువ్వు సమీపంగా ఉన్నావు. ఆమేన్. చదవమ్మా. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మీకును మాకును ఉండిన దేశమును అనగా ఏకము. ఇప్పుడు మాతో ఏకం అవ్వాలనుకుంటా ఉభయుల్ని ఆయన ఏకం చేశాడు. ప్రేసలో మధ్య కూడా పడగొట్టి. కాబట్టి ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఏమై ఉన్నారండి? ప్రేసలో మునుపు ఎలా ఉన్నారు? క్రీస్తుకు దూరస్తులై. క్రీస్తుకి ఎలా ఉన్నారండి? మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అయినను మునుపు దూరస్తులైన మీరు. ఆమేన్. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు మునుపు దూరంగా ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులు అవుతారు. మునుపులాగా ఉండాలనుకుని మునుపు జ్ఞాపకం చేసుకుంటావా? క్రీస్తు రక్తం చేత కడుక్కొని క్రీస్తు సమీపం అవుతావా? అది మునుపు ఎలా ఉన్నా దూరంగా ఉన్నావట. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదంటే ఆ దూరంగా ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదంటే ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడుక్కుని క్రీస్తుకి ఏమవ్వాలి? అదే దగ్గర సమీపం. ఆమేన్. అప్పుడు ఈ ప్రారంభమైన నూతన క్రియ ప్రారంభమే కదా. మొదలటువంటి ప్రారంభమేనా?
అది ఏమవుతుంది? అంతకంతకు 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 ఎదిగి నువ్వు అనుకున్న ఫలం ఇస్తుంది. ఆమేన్. నువ్వు అనుకున్న అంతకంతకు ఎదిగితేనే కదా, ప్రారంభమవుతేనే కదా. ఇప్పుడు ఆ ప్రారంభమైనటువంటి, అంటే ఇప్పుడే మొలిసిందంటే ప్రారంభం అనేది దాని అర్థం. ప్రారంభం అక్కడ మొలిసింది కదా, మొలిసిందని రాయబడింది. మొలుసును అని మొలిసేసింది. ఆమేన్. ఇప్పుడే మొలుసునని ఎంతసేపు చెప్తాను? ఇప్పుడే మొలిసేసింది అంటే ప్రారంభం అయిపోయింది. ఆ ప్రారంభమైంది ఎదిగి ఎదిగి అంతకంతకు ఎదిగి నువ్వు అనుకున్న ఫలం రావాలనుకుంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. దేన్ని? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. అంటే మునుపు దూరంగా ఉన్నావు క్రీస్తుకి. ఇప్పుడు క్రీస్తుని సమీపం అవ్వాలంటే ఆయన రక్తం చేత కడుక్కోవాలి. ఏం చేయాలి? ఎవరు కడుక్కోవాల్సింది? బాప్తిసం పొందవలసిన వాళ్ళు కడుక్కోవాలి. పొందిన వాళ్ళు కూడా కడుక్కోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దూరంగా ఉన్నారు వాళ్ళు. ఇది పేతురు దూరంగా వెంబడించినట్టుగా. ఆమేన్. పేతురు దూరం నుంచి వెంబడించాడట. దూరం నుంచి వెంబడించిన వాడికి చలి పుట్టింది. చలి పడుతుందా ఇప్పుడు ఎవరికైనా? చలి పడుతుందా? పుడుతుందా అని అడుగుతున్నా, తెలుస్తలేదు. మా ముసుగులు తెలుస్తలేదు, మా మాస్కులు తెలుస్తలేదు, మా మంకి క్యాప్లు తెలుస్తలేదు నీకు, వాళ్ళు ప్రత్యేకించి అడుగుతున్నావు అని మళ్ళా తీసుకప్పుకుంటున్నారా? ప్రజలో దూరంగా ఉన్నటువంటి పేతురికి చలి పుట్టింది. ఆ చలి దగ్గర సైనికులు ఉన్నారు. ఎవరున్నారండి? ఆ సైనికులు ఎవరు? యేసుని పట్టుకున్న వాళ్ళు, యేసుని బంధించిన వాళ్ళు, యేసుని సంఖ్యలు వేసిన వాళ్ళు, సమాజ మందిరాల చుట్టూ తిప్పిన వాళ్ళు. తిప్పి పాపం అలసిపోయిన వాళ్ళకి చలి ఎక్కువ వస్తుంది. ఆమేన్. అలా ఉన్న వాళ్ళకి చలి రాదు. అలసిపోయారా? అలసిపోయినోడికే చలి. కాబట్టి చలి పుట్టి చలి మంట దగ్గర చలి కాచుకుంటున్నారు సైనికులు. ఏ సైకు దూరంగా ఉండి వెంబడిస్తున్నాయని కూడా ఏమొచ్చింది? చలి వచ్చింది. దగ్గర ఉన్న వాళ్ళు చలి లేదు. కావాలంటే రోడ్డు మీద తిరిగి వాళ్ళు చూడండి, మంటలు వేసుకుంది. ప్రెస్లో వాడికి చలి రాకుండా ముందే వేసేసి ఉంటాడు బీరు. అదిగో వేసేసాను అన్నట్టుగాని దానికి కూడా నిజమే చలి రాకుండా నేను వేసేసాను. అదిగో చలిలో కూర్చున్నా. అది కూర్చుంది అక్కడ. ఆయన ఈగిపోతే మౌనంగా ఉంటాడు. నేను చెప్పాను కదా, ఈగిపోతే మౌనంగా ఉంటాడు. యేసుని వల్లే పట్టుకుంటే వదలరాలు మనల్ని. అదే పుచ్చుకోలేదని పక్కట పోతారు చూసిస్తున్నట్టు. ప్రజలో చలి దగ్గరికి వెళ్ళాడు, చలి కాసుకుంటున్నాడు. వెంటనే గుర్తుపెట్టాడు సైనికులు. ఆయన శిష్యుల్లో, యేసు ప్రభు శిష్యుల్లో నువ్వు ఒకడో కదా అన్నాడు. అని బొంకాడు. ఏమయ్యాడండి? అబద్ధాలలో పడిపోయాడు. అబద్ధాల్లో పడిపోతావు, బొంకవలసి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళా వాళ్ళ దగ్గర తప్పించుకోవాలని ఇంకో చోటకి వెళ్ళాడు. అక్కడ ఇంకొక చేత పట్టబడ్డాడు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి క్రీస్తుకు దూరంగా ఉంటే. క్రీస్తుకు దూరంగా లేవనుకో, అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది నిన్నేమాత్రము నిన్ను అంటుకోడు, ముట్టుకోడు. ఆమేన్. నీ సమీపానికి రాలేడు. ఆమేన్. ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ అబద్ధమే. ఎన్ని అబద్ధాలు జనాలు. ఆమేన్.
ఎన్ని అబద్ధాలు. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి అబద్ధానికి జనకుడు అపవాది. అబద్ధానికి ఎవరని జనకుడు? అపవాది. అలా దూరంగా ఉన్న వాడికి చలి పుట్టింది. కాబట్టి ఈ రోజున నీకే ఏ చలి ముందు ఇది ఎలా వస్తుందంట? ఆమేన్. అది మరి చక్కగా వెట్టగలిగిన వాళ్ళగా అగ్ని వలె మండుచు. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. ఎవరండి మన దేవుడు? దహించు అగ్ని. ఆయన నిన్ను దహించే అగ్నిగా మండుచున్న దీపంలాగా నిలబెట్టుకోవాలని ఆశించిన దేవుడు ఇదిగో అంటున్నాడు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకూడదు. జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే మునుపు దూరంగా ఉన్న మిమ్మల్ని ఇదిగో నా సమీపాన్ని తీసుకొచ్చాను కాబట్టి నా రక్తం చేత కడుక్కొని నాకు సమీపంగా ఉండండి. కడగబడిన వారు ఏమవ్వాలి? సమీపస్తులు కండి. ఆమేన్. నాకు సమీపస్తులు కండి అని చెప్పి ఇదిగో చేయి పట్టి ఈ కొత్త సంవత్సరంలోనికి నిన్ను నడిపించిన దేవుడు మరొకసారి నిన్ను పిలుస్తూ ఉండగా ఆయన పిలుపును కాదనుకుండగా ఆయన రక్తం చేత కడుక్కోవటానికి ఇష్టపడిన వ్యక్తిగా ఈ ప్రసంగం ముగించిన వెంటనే చిన్న ప్రార్థన చేసుకుని సమీపానికి వెళ్ళాలని సాగిలి పడిన వ్యక్తిగా ఆయన పాదాలు పట్టుకుని వేడుకోగలిగితే ఆయనకు నిన్ను సమీప బాంధవ్యుడిగా చేసేసుకుంటాడు, స్నేహితుడిగా చేసేసుకుంటాడు. ఆమేన్. 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 నేను చేయబోయే కార్యము నా స్నేహితుడు అబ్రాహాము దాచిదినా అంటాడు. అలా దాయకుండా చేయబోయే ప్రతి కార్యాన్ని దేవుడికి చెప్తాడు. ఆమేన్. చెప్తాడు, చేస్తాడు కూడా. చెప్తాడు, చేస్తాడు కూడా. అబ్రాహాముకి చెప్పాడు, అలాగే గత సంవత్సరం మనకి చెప్పాడు, ఈ సంవత్సరం కూడా చెప్తున్నాడు. ఇదిగో నూతన క్రియ ఇప్పుడే మొలిసేసింది, అది ఎదుగుతానిక అది ఆగదు. ఆమేన్. ఆగకుండా ఎదిగి 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 ఫలించాలంటే నువ్వేం చేయాలి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. మునుపు ఎన్నో ఉన్నాయి దేవునికి విరోధమైనవి, దేవునికి దూరం చేసేవి, దుష్ట సాంగత్యాలు ఎన్నో ఉన్నాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు వేస్తుందట. కాబట్టి మునుపటి వాటిని నువ్వేం చేసుకోకూడదు? జ్ఞాపకం చేసుకోకుండా ఉండునట్లుగా ఇదిగో నూతన క్రియ నీలో ప్రారంభించిన దేవుడు ఆ క్రియను అంతకంతకు తేజరలు చేయాలని, అంతకంతకు వర్ధల చేయాలని, నువ్వు అనుకున్నటువంటి ఆ ఫలం నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఆయన నీతో ఈ మాట అంటున్నాడు, నువ్వు నాకు సమీపస్తుడు కావాలి. ఎంత సమీపస్తుడు అంటే నిన్ను నాకు ఎంత సమీపానికి రావాలనుకుంటున్నాడంటే నాతో స్నేహం కలిగినంత సమీపానికి. స్నేహితులు ఎలా ఉంటారండి? భుజాల మీద చేతులు వేసుకుంటారు, కావాలని జేబుల్లో చేతులు వేసుకుని తడుముకుంటారు. ఎంతన్నా తీసి అతను కావాలన్న నోటు తీసి మిగతా నోట్లో జోబులు పెట్టి నాకు కావాలేరా అంటాడు. ఇతను కాదంటాడా? జోబులు చేయట్టుతున్నా కాదండు, భుజం మీద చేయట్టుతున్నా కాదండు, విలువ తలుపు తీసి ఏం చూస్తున్నా కాదండు. స్నేహం అంటే అది నిజ స్నేహం. నిజ స్నేహితుడు ప్రాణం పెట్ట బద్ధుడట. ఆయన మన నిజ స్నేహితుడిగా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా అదిగో అబ్రహాము గురించి అంటాడు. ఆమేన్. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాచానా? నేను చేయబోయే ఇందాక అంటుంది కదా, 3 నెలల క్రితమే చూపించాడండి. 3 నెలల క్రితమే చూపించినప్పుడు ఏం చేయాలా? జరిగాక చెప్పడం కాదు, జరగక మునిపే చెప్పి జరగమునిపై దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు ఏం చేసేవాడు? అది జరగకుండా ఆపేవాడు. మనకు చెప్పాడు,
లైకర్త వస్తున్నాడని జాగ్రత్తగా ఉండమని. ఏమండి, లోకమంతటి మీదకి రాబోతుంది శోధన కాలం అని చెప్పాడు. కాపాడుతానన్నాడు. కాపాడడం లేదా? కాపాడడం లేదా? మరి ఎందుకు అనుకున్నారు చూపించేది చెప్పేది? ఆమేన్. అబ్రాహాము చెప్పాడు, లోతుని కాపాడడం లేదా? ప్రజలో లోతుని విడిపించాడా లేదా? తీసుకొచ్చాడా వెలుపలికి లేదా? చెప్పినందుకు ఊరికి గమ్ముకుంటాడన్నా. సరే అయ్యా చెప్పావు కదా, నీ పనేదో నువ్వు చేసుకుని ఆ పనేదో నేను చేసుకుంటానని ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అబ్రాహాము వెళ్ళలేదు, అక్కడే నిలుచున్నాడు. ఆమేన్. మనల్ని ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తాడు. అక్కడే నిలుచున్నాడట. పొద్దున మొదలుకొని చేస్తానే ఉన్నాడు. ఆమేన్. నిజమే, పాల్సున్నది మేమందరూ పొద్దుని చేస్తానే ఉన్నాం. ప్రశ్న ఇది చూసుకునే అమ్మగారికి ఏమైనా పాట ఏమన్నా ప్రాక్టీస్ చేస్తానుకుందా? లేదు. ఇక ఆయాసపడక ఏం చేస్తారు పాపం? ప్రెసలో కుమారులైతే వారసు. ఆమేన్. ఎవరికి ఒక పాట లేదు. అయ్యారా పాడాడు, తర్వాత అమ్మగారు పాడాడు. మరి అబ్బాయికి ఏం అన్నాడు, ఇంకొక అబ్బాయి ఇంట్లో అన్నాడు. ఇక ఆలే కొట్టుకున్నారు, ఆలే వాయించుకున్నారు, ఆలే పడుతున్నారు, ఆలే షాపులు వేసుకున్నారు, ఆలే మైకులు వేసుకున్నారు. అదే ప్రెస్లో ఆలే కడుక్కున్నారు, ఆలే రుద్దుకున్నారు, ఆలే దులుపుకున్నారు, ఆలే అంటించుకున్నారు. ఆమేన్. ఇక్కడికి మాత్రం ఆలోచనే రాదు. ప్రెస్లో మునుపటి వాటిని జ్ఞాపకం. అసలు మునుపటి వాటి ఇంకా ఎలాంటివి అంటే మునుపువి 4:22 చదవండి. ఎఫెసీ పత్రిక. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు. ఏ భక్తి అమ్మది? భక్తి వేరు, యథార్థమైన భక్తి వేరు అన్నమాట. అంతే కదా. యథార్థమైన భక్తి ఎలా ఉంటుందంటే దురాశ ఉండదు. దానికి దురాశ ఉండదు. అంటే దురాశ అంటే ఏంటి చెప్పమంటారా? 6 రోజులు నేను పని చేసుకుంటున్నాను కదా, ఆ ఒక్కరోజు నాకెందుకులే, దేవుడికి ఇద్దాం అని యథార్థమైన భక్తులు. ఈ దురాశ ఉండదు. 6 రోజులు. ఎన్ని రోజులు? 6 రోజులు నేను నా సొంత పనులు చేసుకుంటున్నాను. ఆ ఒక్కరోజు కూడా నా సొంత పనులు. కొంతమంది ఏం చేస్తారు తెలివిగాను, 6 రోజులేమో వాళ్ళ జీవనో కూడా పనులు చేసుకుంటారు. అది సొంత పనులు ఏమైనా ఉంటాయి చూడండి. ఎవరినైనా పరామర్శించటానికి, ఎవరినైనా కలవటానికి, ఏమైనా కార్యాలు చేసుకుంటానికి ఉంటాయి చూడండి. వాటికి మీ ఆదివారాలు వాడుకుంటారు. ఎంత దురాశ చూడండి. వాళ్ళకి దీన్ని ఏమంటారు? మునుపు ఏ ఆశ కలిగి ఉన్నారు మీరు? అది మునుపు. ఆమేన్. మునుపుటి వారిని జ్ఞాపకం. మునుపు నేను 2 ఆదివారాలు మానేశానులే. 2020లో 2 మానేశాను, 2 2020లు తీశాను నేను. ఆమేన్. ప్రైజ్లో 2 వికెట్లు తీశాను. ఏం తీసా? 2 సెక్షన్లు కొట్టావా? సెక్షన్లు కొట్టినంత సంతోషం వేళకి 2 ఆదివారాలు మానేశాను. మరే మరి సంతోషం కాకపోతే కూర్చొని మాట్లాడారా? అయ్యో ఎంతో బాధ అయిపోయింది అంటున్నారా? కొట్టాడు 6 అన్నట్టుగా. టెండూల్కరా, ధోనియా, వేరట ఇంకా చెప్పడం. మరి మీ ఫేవరెట్లు ఈ ఒక్కరు మాట్లాడరు కదా ఇప్పుడు. ఇంకా ప్రెజలో అది
ఒక్కరోజు వచ్చి ఒక్కరోజు ఒక్క పూట 3 గంటలకే ఏమైనా మునిగిపోతుందా? ఏం జరిగిపోతుందా? ఎంతండి? 3 గంటలు. ఇంకా అంతకన్నా ఎక్కువసేపు ఉంటానని వచ్చి ఇక మీదటి నేను ఆమె. ఆ తర్వాత మనం కొంతమంది బాగానే ఉంటారు. ప్రజలో నేను వదిలేస్తుంటాను. ఆమె ముచ్చట్లో ఏ ముచ్చట్లో ఆమె మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదంటే మీ చిత్తవృత్తి యందు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో. ఆ దురాశ ఏం చేస్తుందంట? మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు అనుకుంటున్నారేమో మీరు ఆదివారం ఏ పని పెట్టుకుని అది చెడిపోతుంది. నేను అంటాం కాదు, అది అంతే. అది చెడిపోద్దమ్మా. నేను అంటాం కాదు, అది ప్రశ్నలో ఏ దేవుడు గొప్పోడా? గొప్పవాడికి ఇచ్చే ఆ గొప్పతనం, గొప్పోడు నోటితో ఒప్పుకుంటాం కానీ ఆ గొప్ప స్థానం ఎక్కడ ఇస్తున్నామా? 3 గంటలు ఇస్తే నువ్వు గొప్పోడు అంటున్నావే, మనం గొప్పోడు అంటున్నావే, ఆ గొప్పోడు అనే మాటకు ఆ గొప్ప స్థానం ఇచ్చినట్టు అన్నమాట. ఆ 3 గంటలు ఇస్తే, ఇవ్వకపోతే నువ్వు చెప్పే మాట అది యథార్థమైంది కాదు, యథార్థమైన భక్తిలో నుంచి వచ్చింది కాదు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పడం మాత్రమే కదా, నేను చెప్తున్నాను. ఆమె అది యథార్థమైంది కాదు. అది యథార్థమైన భక్తుల్లో నుండి వచ్చింది. ఏంటో తెలుసా? ఏమైనా సరే దేవుని మందిరాన్ని నేను మాను. ఆమె ప్రాణం పోయినాక దేవుని మందిరానికి నేను దూరం కాదు అని చెప్పి యథార్థమైన భక్తి కలిగిన నీవు ఆ విధంగా దేవుని సన్నిధికి తెగించి ఆమె విడిచి తండ్రిని ఇంటిని భూములను ఇళ్లను విడిచిపెట్టి రమ్మన్నాడమ్మా. విడిచిపెట్టి రావద్దన్నాడా? అమ్మా విడిచిపెట్టి రమ్మన్నాడా? అప్పుడు హింస కలుగుతుంది అన్నాడా? 100 ఫలం కూడా కలుగుతుంది అన్నాడు కదా. హింస కలుగుతుంది అన్నాడా లేదా? హింస కలవదన్నాడా? హింసతో పాటు 100 ఫలం కూడా. ఎలాగ హింస అని అంటే తండ్రిని విడిచిపెట్టి, అక్క చెల్లెలు అన్నదమ్ములు విడిచిపెట్టి, భూములు విడిచిపెట్టి, ఇండ్లు విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి వస్తే నేను అందరూ మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. నీ అక్క ఏమంటది? మీ అమ్మ ఏమంటది? మీ నాన్న ఏమంటాడు? ఇంకో మాట చెప్పనా, మీ ఆయన ఏమంటాడు? ప్రెస్లో మెచ్చుకుంటాడా? భలే నాకు భలే చికెన్ వండకుండగా, ప్రెస్లో ఫ్రై చేయకుండా భలే ఇల్లు ప్రార్థన కట్టాడా? అండ కదా. ఏమంటాడు? ప్రెస్లో హింసతో పాటు, దేంతో పాటు? హింసతో పాటు 100 ప్రతిఫలం, 100 అక్క చెల్లెలు, ఇండ్లను, భూములను. చూసారా? నాకేమైనా భూమి ఉందా? ఒడ్లు వచ్చింది. 100 భూములు ఉన్నాయి, 100 ఇళ్ళు ఉన్నాయి. ఆమె ఒడ్లు వచ్చున్నాయి. నాకేమైనా భూమి ఉందా? మరి బాలు గారు కొంటే నాకున్నట్టు కదా, సుందర గారు కొంటే నాకున్నట్టు కదా, మార్తమ్మ కొంటే నాకున్నట్టు కదా, వాణి గారు ప్రేమం కొంటే నాకున్నట్టు కదా. వాళ్ళందరూ గారు తెచ్చాయి. ఆమె మార్తమ్మ అంది అంతే. ఆట ఎప్పుడు పంపిస్తా ఉంది దశభాగం. ఎలిషం వచ్చింది, ఎలిషం కూడా అంటుంది లేవలేదు, ఎవరిని కూర్చోలేదు, ఆమె దశభాగం ఓట్లు తెస్తానంటుంది. నీవెక్కడ పండించావంటే నా భూమి ఉంది. ఆమె నా భూమిలో నాకు వచ్చే వాటలో నేను దేవుడికి ఇచ్చేస్తానంట. ఆమె తనకు వచ్చేది 2-3 బత్తాలు వాళ్ళకి పిండికెళ్తే అందులో దేవుడికి ఇచ్చేస్తాను.